టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పన్నెండవ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక. పద్దెనిమిది 28వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రఫానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కరీముల్లా. నాదెండ్ల తహసీల్దార్ గా రానున్న వెంకటరమణ. 5 ఏళ్లలో 3 సార్లు మండల బాధ్యతల స్వీకరణ. ప్రచార పిచ్చితో జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిర్ణయాన్ని అటకెక్కించాడని, పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లు సహా ప్రతి దానిపై తన ఫోటో ఉండాలని పిచ్చి పరాకాష్ఠకు చేరినందునే వైసీపీని ప్రజలు దారుణంగా ఓడించారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని 12వ వార్డులో గురువారమైన స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసిన అనంతరం ప్రజలను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రజలకు సరికొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు పత్తిపాటి తెలిపారు. ఆనాటి నిర్ణయాన్ని జగన్ తన ఫోటోలు ముద్రించుకోవాలనే దురాలోచనతో సరిగా అమలు చేయకుండా పక్కన పెట్టేశాడన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగిస్తూ ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇదేమి సామాన్య విషయం కాదని పత్తిపాటి తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకే ఎక్కువ మేలు జరుగుతుందని, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై ట్యాక్సుల భారాన్ని కేంద్రం పూర్తిగా తగ్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ షేక్ మహమ్మద్ హుస్సేన్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పట్టణ్ సమద్ ఖాన్, మద్దుమాల రవి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీలో సరైన గుర్తింపు రాకపోవడం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పనితీరు నచ్చక పార్టీ మారుతున్నట్లు గతంలోనే వివరించారు. శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గత కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్సీపీకి శాసన మండలి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగన్ అసమర్థతను శాసన మండలిలో ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ కోటా తెచ్చిన మొదటి వ్యక్తి జగనే అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కళను దూరం చేసింది జగనే అని వారు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 18వ, 25వ వార్డులో సుమారు 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్లు, కల్వర్ట్ల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, టౌన్ ప్రెసిడెంట్ సమాద్ ఖాన్, టౌన్ సెక్రటరీ రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రమణ, 18వ వార్డు ప్రెసిడెంట్ ఏ కోటేశ్వరరావు, టౌన్ అధికార ప్రతినిధి ఎం మల్లిబాబు, వార్డు కౌన్సిలర్ సురేష్ పాల్గొన్నారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని నేతలు పేర్కొన్నారు. 18వ వార్డు, 25వ వార్డు, ఈ 2 వార్డులకు సంబంధించి కల్వర్ట్లు కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సుమారు 12 లక్షల మేరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది. మన శాసనసభ్యుల వారు అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల సమ్మత్ గారు, అదేవిధంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పెద్దలు కరీముల్లా గారు, మరి స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గారు
రమణ గారు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరి సహకారంతో మరి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయటం కాకుండా రానున్న రోజుల్లో ఈ వార్డుల్లో ఇంకా అంటే వార్డులే కాదు పట్టణంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తి చేయబడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ 26వ వార్డు సెక్రటరీ అన్నపరెడ్డి నాగరాజు మరియు ఆయన సతీమణి బైక్ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కందిమల్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజ రమేష్, యువ నాయకులు మండలడేని చరణ్ తేజ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆముదల లీలాకిషోర్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజ రమేష్ మాట్లాడారు. నాగరాజు దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల్లో జున్ను మాస్టర్ ఒకరని హెచ్ఎం మాధవి తెలిపారు. మండలంలోని కొండవీడు పిఎంశ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎస్టీటీగా పనిచేస్తున్న షేక్ జున్ను సాహెబ్ కు ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ క్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు గురువారం అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొని జున్ను మాస్టర్ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న విశేష కృషిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సత్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం చైర్మన్ షేక్ రసూల్, గ్రామ పెద్దలు వీరయ్య, షేక్ సైదా, రిహానా, ఉపాధ్యాయులు సత్యనారాయణ మూర్తి, సిహెచ్ ఉమా తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల తహసీల్దార్ గా ఆలపాటి వెంకటరమణ 3సారి బాధ్యతలు చేపట్టనున్నారు. గత ప్రభుత్వంలో ఒక పర్యాయం, ఈ ప్రభుత్వంలో రెండో పర్యాయం ఆమె నాదెండ్ల తహసీల్దార్ గా పనిచేశారు. 2 నెలల క్రితం నాదెండ్ల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత ఎస్ చంద్రశేఖర్ 2 నెలలు పనిచేసి గత వారంలో అచ్చంపేటకు బదిలీ అవ్వగా మరలా నాదెండ్ల స్థానం ఖాళీ అయింది. దీంతో ఆలపాటి వెంకటరమణ శనివారం లేదా సోమవారం నాదెండ్ల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే నాదెండ్ల తహసీల్దార్ గా ఆలపాటి వెంకటరమణ 3సారి నాదెండ్ల తహసీల్దార్ గా వ్యవహరించినట్లు అవుతుంది. 3 పర్యాయాలు ఒకే స్థానంలో పనిచేసిన తహసీల్దార్ గా కూడా వెంకటరమణ రికార్డు నెలకొల్పనున్నారు. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ కందిమల్ల రఘురామారావు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కూరాకుల బాబు మాట్లాడారు. జాలాది గ్రామ అభివృద్ధికి పత్తిపాటి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అల్లు ప్రసాద్, నీటి సంఘం నాయకులు గోరెట్ల మహేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న స్వరూపారానికి ఎంపీడీఓగా పదోన్నతి లభించింది. పల్నాడు జిల్లాకి ఆమెను కేటాయించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామ సచివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్న పసుమూరు ఓఘేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. బుధవారం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, దాతలు, భక్తులు, కమిటీ సభ్యుల సహకారంతో అన్నప్రసాద జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరి పాండు రంగారావు, పసుమర్తి రామమూర్తి, సుబ్రహ్మణ్యం, పెన్నా సాంబశివరావు, నాగభైరవ జగన్మోహన్ రావు, రామకృష్ణ, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు, చిలకలూరిపేట. ఓంకార తీర్థము అంటే వ్యవహారికంలో ఓగేరువాగు, దాని పేరు ఓంకార తీర్థం. ఓంకార తీర్థానికి దక్షిణం వైపున సప్త దేవాలయముల సమాహారంగా కొలువైన మన దేవాలయంలో శాశ్వత బుధవార అన్నదాన పథకం, అలాగే స్వామివారికి యొక్క విశేష అర్చనల అభిషేకాలు స్వామివారి అనుగ్రహంతో ప్రతి బుధవారం కూడా జరపబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు కూడా సభ్యుగా పాల్గొన్నారు. నెలవారీ అన్నదాతల సహాయ సహకారాలతో
మరియు సేవా కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా కూడా నిధులు చాలా అవసరం ఉన్నది. ఇటువంటి కార్యక్రమం విజయవంతంగా చక్కగా జరగాలంటే దాతల యొక్క సహకారం ఇంకా ఎంతో అవసరం ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చే జనం, హైవేలో ప్రయాణికులు, పాదచారులు, అనేక మంది అన్నార్తులు మన దేవాలయం జరిగేటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. వారంతా కూడా చాలా సంతోషంగా మాకు స్వామివారి ప్రసాదం దొరికిందని సంతోషపడి కమిటీ సభ్యులు అభినందించడం కూడా జరుగుతుంది. కనుక దాతలు ఇంకనూ సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమయ్యేట్టుగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య. స్థానిక GVIIT పాఠశాలలో ఆరెంజ్ మరియు పర్పుల్ కలర్ కాషాయ మరియు ధారంగు దినోత్సవ వేడుకల్ని నర్సరీ, LKG, UKG 1వ తరగతి చిన్నారులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అందరూ ఆరెంజ్ మరియు ధారంగు దుస్తుల్లో ఇంకా ఐస్ క్రీమ్, గుమ్మడి పండు, చేప, ఆరెంజ్ ఫ్రూట్, క్యారెట్, సీతాకోక చిలుక, వంకాయ వంటి వివిధ రకాల వస్తువుల కూరగాయల వేషధారణతో సందడి చేశారు. బాల్స్, కేక్స్, చాకోలెట్స్, బిస్కెట్స్, టెడ్డీ బేర్స్, బెలూన్స్, క్యాప్స్ ఇలా అన్నింటినీ అలంకరించి ఆటపాటలతో అలరించారు. వివిధ రకాల వస్తువుల గురించి ఎంతో ఆసక్తితో తెలుసుకుంటూ ఆటపాటలతో వాటిని వివరిస్తూ ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆడుతూ పాడుతూ ఎక్కువ విషయాల్ని చాలా తక్కువ సమయంలో సులభ రీతిలో నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుందని GVIIT పాఠశాల చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవుళ్లపల్లి ఫణికుమార్ మరియు ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. My name is Pavani. I GVIIT teacher. Actually, I GVIIT teacher. CC న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.